హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సందీప్ ఫ్రమ్ ప్రైమ్ టీవీ. సమాజం ఎంత దారుణంగా తయారైందంటే భయ్య, ఒక ఘోరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం అసలు చెప్పుకోవాలంటే. ఎందుకన్నానంటే ఇప్పుడున్న జనరేషన్ అనేది ఎంతలా సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయ్యారనేది అంటే దారుణం అనమాట. ఎంత అంటే ఇప్పుడు నార్మల్గా ప్రతి ఒక్కరు ఎన్ని బాధలు పడుతున్నారంటే సోషల్ మీడియా వల్ల చాలా దారుణాలకు ఒడిగడుతున్నారనమాట. ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉంది అని అంటే మన ఫ్యూచర్ జనరేషన్ ఇంకా ఎంత దారుణంగా తయారవుతుంది అనేది ఊహించుకోలేకపోతున్నాం అనమాట. ఇంకా చూసుకున్నట్టయితే ఇప్పుడున్న పిల్లలు కూడా నార్మల్గా ఒక్క యూట్యూబ్ లేకపోతే తినలేని పరిస్థితికి వెళ్ళిపోయారు జనాలు. అలాంటిది ఇప్పుడున్న పేరెంట్స్ కూడా వాళ్ళకి ఇప్పటి నుంచే గైడెన్స్ ఇచ్చి కొద్దిగా ఇలాంటివన్నీ తగ్గిస్తే బాగుంటుందని నా ఫీలింగ్ భయ్య. ఏముంది భయ్య, ఇప్పుడు మరీ దారుణం. మొన్న ఒక వీడియో అనేది ఒక తండ్రి కూతురు చేశారు. నార్మల్గా చేసిన వీడియోని ఇప్పుడున్న సమాజంలో ఎంత దారుణంగా అలాంటివి చూసి ఒక కుక్కల్లా బిహేవ్ చేస్తున్నారు భయ్య. కుక్కల్లా అంటే ఏ రకంగానంటే ఎంత అబ్యూజ్ చేసి అంటే వాళ్ళని ఒక ఏ రకంగా ఒక నార్మల్గా చూసుకున్నట్టయితే వాళ్ళకున్న మనోభావాలని దెబ్బతీసి వాళ్ళు ఇంకా కృంగిపోయి సూసైడ్ చేసుకునే అంతవరకు వెళ్ళేటట్టు జనాలు బిహేవ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నార్మల్గా మొన్న చూసుకున్నట్టయితే పి హనుమంతు అనే ఒక యూట్యూబర్ అనమాట. 184,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంటే ఇంతవరకు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క సినిమాకి వాళ్ళ యొక్క ఒపీనియన్ అనేది బాగా వైరల్ చేసి వాళ్ళొక డిస్కషన్ చేసి దాన్ని వైరల్ చేసి సబ్స్క్రైబర్స్ లైక్స్ ఇలాంటివన్నీ పెంచుకోవడం జరుగుతుంది. ఇలాంటివన్నీ ఓకే భయ్య, గంపుని నత్తగుళ్ళకు ఒకటే దుడ్డు దెబ్బ అన్నట్టు ఇన్ని రోజులు చేసిన దాని అంతటికి ఒకేసారి ఇప్పుడు ఎంత దారుణంగా ఇబ్బంది పడుతున్నాడో అతనికి అర్థమయ్యే ఉంటుంది. అంటే మామూలుగా ఒక తండ్రి కూతురు చేసిన ఒక చిన్న వీడియోకి వీళ్ళు ఎంతలా అబ్యూజ్ చేయడం జరిగిందంటే మనం చూసుకున్నట్టయితే అతను ఒక బెల్ట్ తీసాడు. బెల్ట్ తీసి అది నార్మల్గా ఊపినట్టుంటే అది సెక్షువల్గా ఏదో చూపించినట్టు ఊహించినట్టు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్గా చెప్పండి అసలు. అంటే వాళ్ళ వీడియోలు వైరల్ అవ్వాలనే ఒక ఉద్దేశంతో తప్ప ఇంకేం లేకుండా అంటే అది ఏ రకమైన మెసేజ్ అవ్వచ్చు, ఎంత అబ్యూజ్ చేసే వర్డ్స్ అయినా అవ్వచ్చు, అంటే మానవతా దృక్పథాలని కోల్పోయేటట్టు ఒక రకంగా ప్రతి ఒక్కరికి ఇబ్బంది పడేటట్టు అంటే వాళ్ళు చూసి ఎంతోమంది ఇన్స్పైర్ అవుతారనమాట. ఇలా చేసినా పర్వాలేదు అని ఇంకా ఇంకా ఎక్కువ పెరగడం జరుగుతుందనమాట. ఇలాంటివన్నీ ఎంతవరకు అరికట్టడం వల్ల చాలా హ్యాపీ ఫీల్ అవుతారు భయ్య ప్రతి ఒక్కరు. ఇలాంటి వాళ్ళ వల్ల చాలా సమాజంలో చాలా దారుణాలకు ఒడిగడతారనమాట. సూసైడ్ చేసుకునే పరిస్థితి కూడా ఇంకా రానున్న కాలంలో రావచ్చు. ఇప్పుడు ఏంటి భయ్య, ఇప్పుడున్న ప్రతి ఒక్క మనిషి కూడా చిన్న సెన్సిటివ్ మైండ్ అయిపోతుంది అనమాట. చిన్న చిన్న దానికే డిప్రెషన్ మోడ్కి వెళ్ళి ఆటోమేటిక్గా సూసైడ్ దాకా వెళ్తున్నారు. అలాంటిది ఏం లేకుండా ఇప్పుడు నార్మల్గా ఒక తల్లి తండ్రి అక్క చెల్లి అన్న తమ్ముడు అంటే అన్న తమ్ముడు ఏమైనా ఇలాంటి ఏ వీడియోలు చేసినా కూడా దాన్ని వీళ్ళు నెగిటివ్గా తీసి నెగిటివ్గా చూపించి ఒక రకంగా ఒక వైరల్ అవ్వడానికి కేవలంగా వాళ్ళు వైరల్ అవ్వడానికి కోసమే ఎంత దారుణంగా ఒడిగరడం అనేది తప్పు భయ్య. ఆ రకంగా అనేది ఇప్పుడు చూసుకున్నట్టయితే పి హనుమంత్ చేసింది చాలా తప్పు. ఒక రకంగా అతని మీద ఇప్పుడు అరెస్ట్ వారెంట్ దాకా వెళ్ళి అతన్ని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే దీని అంతటికీ ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే సాయిధరం తేజ్ గారు భయ్య, అతను ట్వీట్ చేయడం వల్ల అది ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. అంటే ఇలాంటి వ్యక్తులకి ఇంకా అవకాశాలు ఇవ్వడం అనేది కూడా కరెక్ట్ కాదని నా ఒపీనియన్. అంటే మీరు ఇలాంటివి ఏమాత్రం కూడా సపోర్ట్ చేయకండి. అంటే ఇప్పుడు జనాలు చూడటం వల్లే కదా వాళ్ళు కూడా వీడియోలు చేయడం జరుగుతుంది. ఆ వీడియోలు అనేవి ఎంత మితిమీరి దేనికైనా ఒక హద్దు ఉంటుంది అనమాట. ఆ హద్దులు దాటి ప్రవర్తించడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. అసలు మీ ఒపీనియన్ కూడా ప్రతి ఒక్కరు నెగిటివ్గా కామెంట్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఆపడం జరుగుతుందని నా ఇన్నర్ ఫీలింగ్. ఎంతవరకు మీరు కూడా ఎంకరేజ్ చేయకూడదనేసి నా ఒపీనియన్ భయ్య.